డాడీ ఇక్కడ ప్రవచనాల కన్నా అక్కడ పొంగల్ వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది డాడీ. అది తర్వాత తిందు గాని ముందు చూడరా. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టుగా మెలిగితే వాళ్ళిద్దరి మధ్య ఎన్నటికీ ఎడబాటు ఉండదు. వాళ్ళిద్దరికీ ఏనాడు దూరాలు పెరగవు. డాడీ విన్నారా? భార్యాభర్తలు ఒకటే కంచం ఒకటే మంచంగా ఉంటే వాళ్ళిద్దరినీ ఎవ్వరూ విడదీయలేరంట. డాడీ మీరు చెప్పింది నిజమే డాడీ. జీవితానికి కావాల్సిన గొప్ప గొప్ప వాక్యాలు ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పినట్టు ఇక నుంచి నా భార్యతో ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టుగా ఉంటాను. ఇక మమ్మల్ని ఎవ్వరు విడదీస్తారో నేను చూస్తా. పోనీలేరా, నీ జీవితానికి కావలసిన ఒక మంచి మాట ఈరోజు నేర్చుకున్నావు. నేర్చుకున్నది విని వదిలేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. నా భార్యతో ఉన్న బంధం స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇలాంటివి ఎన్నైనా ఇంప్లిమెంట్ చేస్తాను డాడీ. డాడీ ఉండండి, అవతల పొంగల్ వాసన అదిరిపోతుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటండి వీడు ఎంతసేపు నన్ను తిప్పి పొడవడానికే చూస్తూ ఉంటాడు. నీ మాటలు సరిగ్గా ఉంటే వాడి ప్రవర్తన కూడా సరిగ్గానే ఉంటుంది. ఏం చేస్తున్నారు మేడం? గుమ్మగుమ్మలు అద్దరిపోతున్నాయి. మీరే అడిగారు కదా పొంగల్ కావాలని, మీకోసమే చేస్తున్నాను. నన్ను కూడా సాయం చేయమంటావా? చక్కిరి గింతలు పెట్టైనా ఉక్కిరి బిక్కిరి చేసైనా నువ్వు నేను ఒకటైపోయే తరుణం ఇదిలే తెలుసా చెలియా. వదలండి తారక్ సార్, ఎవరైనా చూస్తే బాగోదు. వదలాలనిపించట్లేదు. అయినా నీ చేతిలో ఏం మాయ ఉంది? ఇంత కమ్మని వాసన వస్తుంది. చాలా ఆపండి. మీ సరసం పడక గదిలో చేయాల్సింది వంట గదిలో చేస్తే అంత బాగుండదు. పడక గదికి పర్మిషన్ లేదు కాబట్టి వంటగదిలో నా తుంటరితనం నువ్వు భరించక తప్పదు మేడం. అయినా పెళ్ళాన్ని వాటేసుకోవడానికైనా సరసం ఆడటానికైనా వంటగదే కదా సరైన ప్లేస్. అలాంటప్పుడు ఎవ్వరేమనుకుంటే నాకెందుకు? అది కాదు సార్. చెడువు కూడా దూరంగా ఉండలేనే ఏంటో ఇలా కళ్ళతోనే నువ్వేదో మాయ చేసావిలా. మనసి ఇంకా మాటే వినడు అంది ఏమైందో ఇలా నీపై ఎంతో ఇష్టం పెంచుకుంది నీదయ్యేలా. గుండెల్లోనే దాచేస్తాలే నిన్నిలా, కళ్ళల్లో నా కళలే నిజమయ్యేలా. మదిలో మాటే చెప్పైనా ఇందులో సరిది పెంచైనా నిన్నే నేను మర్చిపోయి నువ్వే నేనైపోతున్నా. పొంగలితో పాటు పొండి తారక్ సార్, ఇప్పుడు ఇంకా ఆ నెయ్యి నేను వేపిస్తాను. ఒకసారి పైకి రారా. వస్తున్నాను డాడీ. అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళి చూడండి. అంతే అంటావా? అంతే, వెళ్ళండి.